హాయ్ గైస్, ఐమ్ భైరవ. మీరు నన్ను ఎలా కొడదాం అనుకుంటున్నారు? మీ ఇష్టం, మీరే చెప్పండి. అంటే వైజయంతి మూవీస్ని మించిపోయి అంత డిలే చేశాను అనమాట నేను. సర్లే, లీవ్ ఇట్. జోక్లేసి మూడు లేదు. ఇంకా డైరెక్ట్ రివ్యూ వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే అశ్వత్థామ కర్రతో మింగుతాను మిమ్మల్ని అందరినీ. సో డీటెయిల్స్లో వెళ్ళిపోతే మనకి ఫస్ట్ స్టార్టింగ్ ఇంట్రోలోనే అశ్వత్థామ అతహ అనగానే లౌడ్ వాయిస్, కుంజరహ అనేది లో వాయిస్లో మనకి చెప్తారనమాట. మహాభారతం అదే ఈ ఒకే ఒక అబద్ధం మహాభారతం ఆల్మోస్ట్ చేంజ్ చేస్తుంది అనమాట. అదే నాగశ్విన్ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడనమాట. అండ్ సెకండ్ డీటెయిల్, అశ్వత్థామ ఎప్పుడైతే బ్రహ్మాస్త్రాన్ని వదులుతాడో ఆ టైంలో సరౌండింగ్స్ అంతా మంచి క్లీన్గా మంచిగా బాగుంటుంది. ఎప్పుడైతే వదులుతాడో సడన్గా ఎక్కలేని గాలి, విపరీతమైన పిడుగులు అన్నీ పడిపోయి మొత్తం చాలా గట్టిగా వస్తుంది అనమాట. మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు, చాలామంది ఇప్పటికే చెప్పేసి ఉంటారు, మీరు కూడా విని విని బోర్ కొట్టి చచ్చిపోయి ఉంటారు ఈ వాటికి. నెక్స్ట్ థర్డ్ డీటెయిల్, అశ్వత్థామ ఎప్పుడైతే బ్యాటిల్ ఫీల్డ్లో అడుగుపైతే పెడతాడో అప్పుడు మొత్తం పాదం అంతా రెడ్ కలర్లో రక్తంతో బ్లడ్ తోటి అయిపోతుంది అనమాట. అండ్ ఆల్సో రియాలిటీలో కూడా ఒకవేళ యుద్ధ భూమిలోకి వెళ్తే మనకి బ్లడ్ అంటుకొని ఉంటుంది. అండ్ ఫోర్త్ డీటెయిల్, అశ్వత్థామ ఎలాగా కృష్ణుడు వచ్చాడు అనేది ఫైండ్ అవుట్ చేసాడంటే, మన అశ్వత్థామ సైడ్కి చూసినప్పుడు అశ్వత్థామ సైడ్ దగ్గర ఒక షాడో పడుతుంది అనమాట. దాన్ని చూసి పైన నెమలి కనిపిస్తుంది కదా, మీరు ఈ సీన్లో అబ్జర్వ్ చేయండి. అశ్వత్థామ కృష్ణుడిని నీడ చూస్తున్నాడు అనమాట. ఫిఫ్త్ డీటెయిల్ ఏంటంటే, మనకి కృష్ణుడు ఉన్నాడు కదా, వెపన్ కూడా పట్టుకోడు అనమాట. ఎందుకంటే మనకి కృష్ణుడు ఒక ప్రామిస్ అయితే చేస్తాడనమాట యుద్ధానికి వెళ్ళే ముందు. సో మనకి వెపన్ కూడా పట్టుకోడు అనమాట. ఈ సీన్లో బాగా జూమ్ చేసి అబ్జర్వ్ చేస్తే మనకి 4K క్వాలిటీలో కాకపోయినా 144pలో కూడా కనిపిస్తుంది మనకి. ఇక్కడ కృష్ణుడు వెపన్ అయితే పట్టుకోకుండా అశ్వత్థామని విసిరి మింగి అది ఇంక డైరెక్ట్ ఫ్యూచర్లోకి వచ్చే మనకి స్టార్టింగే కురుక్షేత్ర యుద్ధం తర్వాత 6000 సంవత్సరాల తర్వాత మనకి ఇలాగ కెమెరాని జూమ్ చేస్తూ ఉన్నప్పుడు మనకి సైడ్లో బిల్డింగ్స్ మీద 28 అండ్ 98 అని కనపడుతుంది. మీకు సీక్రెట్ చెప్పనా, ఈ డీటెయిల్. అండ్ నెక్స్ట్ డీటెయిల్, అందరూ ఇది కూడా విని 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 నశించిపోయారు. మీరు C7692 ఇది నెంబర్ ప్లేట్, వెహికల్ నెంబర్ ప్లేట్ అనమాట. ఇది మీరు సైడ్లో చూసుకుంటే. అండ్ C ఫర్ కాంప్లెక్స్, మీకు కూడా తెలుసు అంటే C అంటే ఇంకేముంటుంది, C అంటే సంకనాక అనేది కూడా ఉండదు, కాంప్లెక్స్ అని ఉంటుంది. అండ్ మీకు నెక్స్ట్ ఎయిత్ డీటెయిల్లో మనకి కింద అండర్ గ్రౌండ్స్లో ట్రైన్స్ అయితే ఉంటాయి అనమాట, కాశీలో. ఇది కూడా మీకు తెలుసు, చాలా దగ్గర వినేసి ఉంటారు. అండ్ నైన్త్ డీటెయిల్, డైరెక్ట్ కాంప్లెక్స్ దగ్గర ఒక పిల్లని అలా కొట్టాడేంటి అయ్యాడు. అసలు జస్టిస్ ఫర్ దట్ బాయ్. అండ్ టెన్త్ డీడీ, ఎప్పుడైతే ఒక సెక్సీ లేడీ చనిపోయిన తర్వాత డోర్స్ అనేవి ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతాయి అనమాట. ఎందుకంటే డోర్స్ ఆటోమేటిక్ సిస్టమ్ అనుకుంటున్నాను. ఈ డీటెయిల్ వినగానే చెప్పు తీసుకుని నిజంగా కొట్టేస్తారనమాట. ఎందుకంటే ఈ డీటెయిల్ నేను చెప్పకూడదు అనుకున్నాను. ఈ డీటెయిల్ని డిలీట్ చేసేయండి. ఓకే, 25 డీటెయిల్స్ అనమాట, అంతే. ఈ డీటెయిల్ డిలీట్ చేసేసండి, మీకు తెలుసు. 11th డీటెయిల్ ఏంటంటే, బౌంటీ, ఫస్ట్ బౌంటీ ఉంటుంది కదా మనకి, హర్ష ఎవరో యాక్ట్ చేశారు కదా, హర్ష. ఆయన పేరు వచ్చేసి మనకి మూవీలో ఎక్కడా చెప్పలేదు, సో నేను చెప్తున్నాను అనమాట. ఆయన పేరు వచ్చేసి రెబల్ లూకో అని పక్కన సైడ్ హోలోగ్రామ్ని 144pలో కూడా కదా, అసలు క్లారిటీ లేదు. ఈ సైట్ వచ్చిన వాళ్ళు చూస్తారు చూడండి, అలాగే దాన్ని కాస్త ఎన్హాన్స్ చేసి వస్తే రెబల్ లూకో అని వచ్చింది. అండ్ నెక్స్ట్ డీటెయిల్ వచ్చేసి అది 13th డీటెయిల్ అనమాట. 13th డీటెయిల్లో భైరవ 1 2 3 4 5 6 9 69 వాట్ ద అండ్ నెక్స్ట్ 14th డీటెయిల్లోకి వచ్చేస్తే మనకి భైరవ ఎప్పుడైతే ఫ్లాష్ బీటర్లు పట్టుకొని ఉంటాడో అది బ్లూ కలర్లో ఉండిద్ది అనమాట. త్రో చేసేసిన వెంటనే రెడ్ కలర్లో మారిపోద్ది. ఎందుకు మారిందో తెలియదు నాకు, ఎందుకంటే నేను దాన్ని డిజైన్ చేయలేదు. అండ్ డైరెక్ట్ మనం కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళిపోతే కాంప్లెక్స్ టూర్లో భైరవ ఇంకా రాక్సీ ఇద్దరు వెళ్తారు కదన్నమాట టూర్కి. ఆ టూర్లో మనకి డ్రెస్సులు ఎక్కడి నుంచి వచ్చేసినాయి అని సాంగ్లో మనకు సడన్గా అబ్జర్వ్ చేస్తే మనకి ఆ డ్రెస్ పక్కనున్న, మీరు బాగా జూమ్ చేస్తే మనకి సైడ్లో కొంతమంది ఏదో చేస్తూ ఉంటారు, మన బట్టలు కూడా ఉండవు అనమాట. ఆ బట్టలని పక్కనున్న ఒక బోట్లో ఉంచేస్తే మనకి భైరవ ఇంకా రాక్స్ వేసుకుంటారనమాట. అండ్ డైరెక్ట్ 17th డీటెయిల్ వచ్చేసి ఎప్పుడైతే మనకి గాంధీవా బయటకు దొరుకుతుందో ఆ సీన్లో బ్యాక్గ్రౌండ్ అంతా మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ఓషన్ లాగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మనకి అర్జునుడు కౌరవులు అంతా ఎక్కడికి వెళ్ళిపోతున్నప్పుడు ఆ టైంలో
గాంధీవాన్ని ఓషన్లోకి వదిలేస్తాడనమాట. అందుకని ఆ ఓషన్లోనే ఇది దొరికింది. మంచి డీటెయిల్, చాలా బాగుంది డీటెయిల్. మీరు కూడా వినేసి ఉంటారు ఆల్రెడీ. అండ్ మీకు ఈ డీటెయిల్ చాలా బాగా తెలిసిందే. సుమతి ఎస్కేప్ గురించి, కృష్ణుడి వాసుదేవుడి గురించి. అదే ఇంకా డైరెక్ట్ సెకండ్ హాఫ్లోకి వచ్చేస్తే మనకి 20th డీటెయిల్. మనకి కౌన్సిలర్ బాణీ రూమ్లో వచ్చేసి హిస్టారికల్ థింగ్స్ చాలా ఉంటాయి. మీకు ఈ డీటెయిల్ కూడా చెప్పేసి ఉంటాను. అండ్ 21 డీటెయిల్ ఏంటంటే ప్రాజెక్ట్ కే మీనింగ్స్ కత్రినా కైఫ్ జోక్. 22 సెకండ్ డీటెయిల్ వచ్చేసి మనకి డైరెక్ట్ ఫైట్లోకి వచ్చేస్తే బాహుబలి రిప్రజెంటేషన్ మీరు ఇది కూడా చూసేసారు. మనకి భైరవ ఇంకా అశ్వత్థామ ఫైట్లో మనకి భారతీయుడు వచ్చేస్తాడనమాట ఒక సెకండ్. మొత్తం ఫైటింగ్ మొత్తం అశ్వాంకులు చేయలేదు, భారతీయుడు వచ్చి చేసాడనమాట. నర్మకళ మొర్మకళ ఇవన్నీ మొత్తం చేసేసిన దెబ్బకి భైరవ వెళ్ళి ఒక రాళ్ళ మధ్యలో కాలు ఇరుక్కుపోతే దీన్ని చాలామంది పట్టించుకోలేదు. ఇది వచ్చి రిప్రజెంటేషన్ అనమాట. మనకి కర్ణుడిది డెత్ గురించి కూడా తెలుసు కదా మీకు. కాలు అయితే ఒక చోట స్టక్ అయిపోయినప్పుడు మనకి యుద్ధ భూమిలో చక్రం స్టక్ అయిపోయినప్పుడు చనిపోతాడు కదా అర్జునుడు బాణం వేస్తే. సో రిప్రజెంటేషన్ మనం ఇలాగా. అండ్ 24th డీటెయిల్ మీకు బాగా తెలిసిందే. నోమన్ అంటే ఫ్లూక్స్ ల్యాండ్లో ఉంటారనమాట. అండ్ మనకి లీక్డ్ పిక్లో మనకి పైన నోమన్ ఉంది కదా, ఆ సీన్ ఏంటంటే మనకి భైరవ ఇంకా బుజ్జి బండి వేసుకుని వెళ్ళిపోతారు కదా, ఆ సీన్ నుండి డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తామో కూడా తెలియదు అని నొక్కేస్తాడనమాట భైరవ, డోల్నా కొడుకుడు. సో వెంటనే నొక్కేసిన తర్వాత వెంటనే ఫ్లూక్స్ ల్యాండ్లోకి వెళ్ళి పడితే అక్కడ నోమన్స్ అనేవాళ్ళు ఫుల్గా డెవలప్డ్ ఫ్యూచర్ కాబట్టి సో వాళ్ళు కూడా డెవలప్ అయ్యి ఉన్నారు. ఆ చోట్లో భైరవాని సంకలతో కట్టేసి బుజ్జిని పక్కన పడమింగి వీళ్ళైతే ఆ భైరవ తప్పించుకోవడానికి ఎస్కేప్, సుమతి ఎస్కేప్ లాంటిది అనుకోండి ఇది కూడా. అండ్ ఇంకా క్లైమాక్స్ ఫైట్లో మనకి చిన్న రిప్రజెంటేషన్ ఏంటంటే మనకి భైరవ మనకి బుజ్జి వార్ రోబోట్లో కూర్చున్నప్పుడు మనకి పైనుండి రాళ్ళు పడుతున్నప్పుడు చిన్నపిల్లని కాపాడతాడు కదా, ఆ సీన్ వచ్చేసి యుద్ధానికి ముందు ఒక చిన్నపిల్లకి నెయ్యి కింద పడిపోతే నెయ్యిని మొత్తం భూమిలోకి అన్నీ కాపాడతాడు కదా, అది చిన్న రిప్రజెంటేషన్ లాంటిది. అండ్ 25th డీటెయిల్, ది లాస్ట్ డీటెయిల్. యాస్కిని ఎప్పుడు బ్లాక్ కలర్ డ్రెస్ అయితే వేసుకోలేదు, ఎందుకంటే బ్లాక్ అంటే ఈవిల్ సూచిస్తుంది కదా. సో యాస్కిన్ ఎప్పుడు వేసుకోడు, ఎందుకంటే యాస్కిన్ దేవుడు అనుకున్నాడు వాడు. సో అలా చాలా ఇంతే గైస్. ఇంకా ఈ డీటెయిల్స్ వచ్చేసి ఈ ఎపిసోడ్లో, ఇంక వేరే ఎపిసోడ్ ఏముండదు, ఇదే లాస్ట్ డీటెయిల్స్ వీడియో. కల్కి మూవీలో నాకు దొరికిన డీటెయిల్స్ అన్నీ మీకు చెప్పేసాను. 25 డీటెయిల్స్ దొరికినాయి నాకు, అవే చెప్పాను. మూవీ చూసింది 7 times మాత్రమే, 7 times చూసాను నేను. సో అందులో దొరికిన డీటెయిల్సే మీకు ఇప్పుడు చెప్పాను. కొత్తగా ఏమి నాకు దొరకలేదు. కొత్తగా దొరికితే నేను షార్ట్ వీడియోస్లో మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. అంతే గైస్, నాకు దొరికిన డీటెయిల్స్ మీకు నచ్చితే లైక్ చేసి, మీరు కూడా ఏమైనా కొత్తగా డీటెయిల్స్ అప్లోడ్ చేసి ఉంటుంటే మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ మింగండి. లేదంటే అశ్వత్థామ కర్ర మీ దగ్గరికి వస్తుంది, లేదా నేనే వస్తాను. ఇంతే గైస్. నీకు సంయుక్తమైనకి అందరికీ చెప్పే విషయం ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకోండి.